First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకు ఈ మాసంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి చాలా విశిష్టత కలిగిన ఏకాదశి. అంటే మనకు 24 ఏకాదశులు ఉన్నప్పటికీ ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క విశిష్టతతో ఉంటుంది. ఈ ఏకాదశి విశిష్టత గురించి, ఆ రోజు ఆచరించే విధానాలు, అంటే ప్రతి ఒక్క మానవునికి కోరికలు సహజం. ఎక్కువ కాలంగా ధర్మంగా ఉండి కూడా కోరిక నెరవేరట్లేదు అనుకునే వాళ్ళు ఈ ఏకాదశి రోజున ఉపయోగించుకునే అవకాశం ఏమైనా ఉందా కోరిక నెరవేరడానికి? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఇలా ఏకాదశికి పేర్లు. ఇది ప్రామాణికం. ఇది ఇంకా పతాక స్థాయి సన్నివేశంతో కలిగినటువంటిది. అలాగే ఉత్తర ద్వార ప్రవేశం అనేటువంటిది ఒకటి. ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏమిటంటే, ప్రతి వాళ్ళము కోరుకునేది వైకుంఠానికి దారి అనేటువంటిది కావాలి అని. వైకుంఠ ద్వార ప్రాప్తి అని మనం దాంట్లో రాయటమే చెప్తారు. ఏమిటి వైకుంఠం? ఎందుకు? ప్రతి వాళ్ళు నరకానికి వెళ్ళాలని కోరుకోము కదా, కోరుకోరు. శ్రీ మహావిష్ణువు దగ్గర అయితే ఆయన వైభోగం కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇప్పుడు తిరుమల చూస్తే అదే వైకుంఠం. కలియుగ వైకుంఠం అని అంటున్నాం మనం. అది కలియుగ వైకుంఠం అనే కాదు, ఇంకా వైకుంఠం వైకుంఠం ఈ యుగంలో మాత్రమే అని మనం అనడానికి లేదు. అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణము. ఎవరిని చూడు పసుపు పట్టించుకొని లేదా నామాలు పెట్టుకొని గోవిందా 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 అనుకుంటూ వెళ్ళటము, చేయడం, రావటము, జనాలు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు సంతోషంగా. అక్కడికి పోగానే మనస్సు ఎన్ని కష్టాలు ఉండినా ఆ కొండ మీద అడుగు పెట్టంగానే ప్రతి వాళ్లకు కూడా మనస్సు ఎంత ప్రశాంతత ఉంటుంది. అటువంటి వైకుంఠమే వైకుంఠం. ఎందుకు ఇవి మామూలుగా అంటే, ఏకాదశి వ్రతం అని మనకు వ్రతాలు చాలా ఉన్నాయి. ఏకాదశి వ్రతం అనేటువంటిది మొదలు పెడతాం. ఎప్పటి నుంచి? ఇప్పుడు ఇది అయిపోగానే, పుష్యమాసంలో అయిపోగానే, ఇప్పుడు ఈ ఏకాదశి అనేటువంటిది అయిపోగానే మళ్ళీ ప్రారంభం అవుతుంటుంది. మళ్ళీ నెలకు వస్తుంది కదా. అవును అవును గురుగారు. బహుళ ఏకాదశి, శుద్ధ ఏకాదశులు వస్తుంటాయి. ఇలా ఏకాదశులు ఇలా మనము పాటించటములో ఏమిటి అంటే, ఏకాదశి అంటే ఏకాదశి నాడు ఇంట్లో ఎవరు వంట చేసేవాళ్ళు కాదు. పూర్వం ఎవరి ఇళ్లల్లోనూ పొగ వచ్చేది కదా. అప్పుడు కట్టెల పొయ్యి, ఇప్పుడు ఎవరింట్లోనూ ఇప్పుడు కూడా పొగలు రావు అనుకోండి. కట్టెల పొయ్యితో చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఎవరింట్లోనూ అబ్బాయి ఈరోజు ఏకాదశి, ఎవరింట్లో చూసినా పళ్ళు పాలు ఇవి మాత్రమే తిని ఉంటారు. అవి కూడా తినరు. ఏకాదశి అనేటువంటి దాంతో ఉపవాసము అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఏమిటి అంటే, స్వామికి సమీపముగా భగవంతుడికి సంబంధించినటువంటిది పుస్తకం పట్టుకొని చదువుతూ ఉండటము, చెయ్యటం, స్వామికి అనుకూలముగా మనము దానికి సంబంధించిన స్తోత్రాలు ఇంకొకటో చేసుకుంటూ అనుష్ఠానం చేసుకోవటము, దేవతార్చన చేసుకునే వాళ్ళు చేసుకోవటము, ఇలాంటివి స్వామికి దగ్గరగా ఉండి ఉపవాసం అనేటువంటిది ఉంటూ ఏమి తినకుండా మరుసటి రోజు మళ్ళీ దేవతార్చన అంతా చేసుకున్న తర్వాత ఎవరికైనా ద్వాదశి అనేటువంటిది వస్తుంది. ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి తాంబూలము అనేటువంటిది ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి తాంబూలము ఇచ్చి తర్వాత వీళ్ళు భోజనం చేయటం అనేటువంటిది సాంప్రదాయం. ఒక మనిషికి ఎవరికన్నా ఇవ్వటం బ్రాహ్మణులకు ఎవరికో ఒకరికి ఫలానా అనేది ఏం లేదు. అభ్యాగతో స్వయం విష్ణు. ఎవరికైనా ఒక వ్యక్తిని పిలిస్తాం. మనం ఏమంటామంటే ఏదో బ్రాహ్మణులకే ఇవ్వాలి అనేటువంటిది చెప్తుంటాం. ఇస్తే పరమ సంతోషం. ఎందుకంటే బ్రాహ్మణు మమ దేవత. ఎందుకంటే భగవంతుడు నడిచి రాడు. ఒకటి, భగవంతుడికి నిరంతరము అర్చన చేసేటువంటిది, పూజలు కార్యక్రమాలు చేసేటువంటిది బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణులకి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు సంతోషం.
అందుకని బ్రాహ్మణకి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు ఒక మంత్రం ఉంటుంది, అది చదవటం. నేను స్వీకరిస్తున్నాను, నువ్వు ఇస్తున్నాను, నేను స్వీకరిస్తున్నాను అనేటువంటి అది చెప్పటము. ఎందుకంటే మంత్రము యొక్క బ్రాహ్మణుని యొక్క అధీనము మంత్రము, మంత్రాధీనం దైవము మంత్రాధీనం అని, మంత్రం బ్రాహ్మణాధీనం అని. ఇది ఈ ఉదాత్వాలు అనుదాత్వాలు ఏత్వాలు ఎలా పలకాలనో అలా పలుకుతాడు సుష్టుగా పద్ధతిగా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి తప్పులు వలకుండా చెప్తారు బ్రాహ్మలు అనేటువంటిది. అది అందుకని ఇవన్నీ కూడా ఏదో ఒకదానికొకటి లింకు అలా ఇచ్చి వాళ్ళు సంతోషంగా ఏదో ఆ రోజు భోజనం చేయటం అంటే భగవంతుడికి మేము ఇచ్చుకున్నాము అని ఆత్మతృప్తి. మనకు ఒక తృప్తి ఎప్పుడు వస్తుంది? మానసికమైన తృప్తి ఎప్పుడు అంటే ఏకాదశి వ్రతం అయిపోగానే ఒక తాంబూలం ఇచ్చినాను, అబ్బా సంతోషం అని. మనకు మంజునాథ సినిమాలో కూడా ఈరోజు ఎవరు రాలేదే భోజనం పెట్టడానికి అని వెతుకుతూ ఉంటాడు. ఇవన్నీ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే శాస్త్రాల్లో ఉన్నవే, అందుకనే అలా చూస్తారు. దైవం మానుష రూపేనాడు. భగవంతుడు ఎప్పుడు కూడా శంకు చక్రాలు గద పట్టుకొని రాడు, ఇంకొక మనిషి రూపంలోనే వస్తాడు. వీళ్ళని చూద్దాము పెడతారా పెట్టరా అని అలా వచ్చి తినిపోవడం అనేది జరుగుతుంది. ఇలా పాటిస్తూ ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటి రోజు ఉత్తర ద్వారము గుండా స్వామిని దర్శనము చేసుకుంటే మనకు సంపూర్ణమవుతుంది ఈ ఏకాదశి వ్రతం. ఇలాంటి ఏకాదశి అంటే ఏమి? 11. జీవితంలో ప్రతి వాళ్ళు ఒక 11 సంవత్సరాల పాటు ఏకధాటిగా దీన్ని ఒక ప్రామాణికముగా పెట్టుకొని చేస్తారు. అంటే వచ్చే 24 ఏకాదశులు 11 సంవత్సరాలు చేయాలా గురుగారు? వరుస అంతే కదా, దాని అర్థమే అది. ఏదో 1 సంవత్సరం చేస్తాను 2 ఏళ్ళు చేస్తాను అనేది కాదు. ఏకాదశం అంటేనే ఏకాదశ వార రుద్రాభిషేకం అని మనం ఎందుకు చెప్తున్నాం? అది 11 సార్లు 11 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఎక్కడా అడ్డంకి రాకుండా వీళ్ళు గనక జీవితంలో 120 సంవత్సరాలు మానవుడి యొక్క ఆయుర్దాయం యొక్క ఇదైతే 11 సంవత్సరాల పాటు చేయడం ఏం పెద్ద సంగతి. అలా ప్రతి సంవత్సరము ఇలా ఉపవాసం ఉండి ఏకాదశులు ఇలా వచ్చే వైకుంఠ ఏకాదశికి ఇలా మామూలుగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటూ చెందుతూ వస్తున్నారు అంటే వాళ్ళ జీవితము మోక్షము అని శాస్త్రములో ఉండేటువంటి మాట. ఇక ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం ఏమి పాటిస్తే మంచిది, ఏం చేసుకుంటే మనకు నిజంగా మేలు జరుగుతుంది, అంతే కదా. ఇంకా కోరికలు మీరు అన్నట్టుగా ఏవో కోరికలు ఉంటాయి. ఒక్కో మనిషికి ఒక్కొక్క రకమైన కోరిక. కార్లు ఉండేవాడు పెద్ద కారు కొనాలనో, లేకపోతే ఒక ఇల్లే ఉండేవాడు ఇంకొక ఇల్లు పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, అపార్ట్మెంట్ ఉండేవాడు విల్లా కొనుక్కోవాలని, విల్లా ఉండేవాడు ఇంకా కొంచెం 1 ఎకరాలు కట్టుకోవాలని. మానవుడికి తృప్తి అనేటువంటిది కొంచెము తక్కువే, చాలా తక్కువ, కొంచెం తక్కువ అందాం. అంటే ఉండకూడదు అనడానికి మనకేం హక్కు లేదు కదా, ఉండాలి మానవుడు కాబట్టి ఉండాలి కోరికలు. అలా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలి అనేటువంటివి కొన్ని అయితే, ఇంట్లో కొంచెం పిల్లలకు కావాల్సినటువంటి ఉపకృతులు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అనేక రకాల కోరికలు ఏవో ఉంటాయి. ఇంట్లో పిల్లలకు సంతానం గురించి కావచ్చు. దైవం కదా భగవంతుడు, అందుకని ఏ దైవము ఎటువంటి వరం ఇస్తాడో కనుక అందరికీ మనం మొక్కుతాం. గణపతి దగ్గర నుండి ప్రతి దైవము, ప్రతి దేవాలయం, ప్రతిదీ ఒక గుడి అనేటువంటిది పెట్టుకొని ఏ పుట్టలో ఏ పాము ఉందో, అన్ని పుట్టల్లో ఒకే రకమైన పాము ఉండదు కదా, ఏ పాము మనకు అనుగ్రహం ఇస్తుందో, ఏం జరుగుతుందో అనేటువంటి దీంతో ఈ ఏకాదశులు వచ్చినా ఇంకొకటి వచ్చినా ప్రతిదీ కూడా మనము ప్రామాణికముగా మనము ఏదో మొక్కుకొని మనం అనుకూలంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో మనం చేసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా నేనేమంటున్నానంటే ఏకాదశి రోజు ఎవరైతే దేవాలయానికి ఏకాదశి రోజు మనం వెళుతున్నామో, నేను ఇందాక 11 ఏకాదశి అని మనం ఒక ఇది అనుకున్నాం. మనం ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమంటే అమ్మ, మనకు ఆ కోరికలు నెరవేరాలి, మనకు మేలు జరగాలి అనేటువంటి భావన ఉండేటువంటి వాళ్ళు ఒక 11 కాయిన్స్ కానీ, 11 రూపాయలు కానీ, 1100 కానీ, 11,000 కానీ, 11 లక్షలు కానీ, అది వాళ్ళ సౌకర్యం. ఎవరి శక్తి వాళ్ళది, తప్పులేదు కదమ్మా. ఎవరి శక్తి వాళ్ళది.
వాళ్ళ వాళ్ళ శక్త్యానుసారము. ఒకవేళ కాయిన్స్ అయితే సమాజంలో ప్రతి వాళ్ళు చేసుకోగలిగినటువంటిది అవును కదా. అవును ఈ 11 కాయిన్స్కు నిజానికి కాస్త గంధము బొట్టు పెట్టి ముందు రోజు ఏకాదశి కంటే దశమి రోజు ఓకే ముందు రోజే కాస్త అమ్మవారు లక్ష్మీదేవి యొక్క పూజ అనేటువంటిది ఏది తొమలపాకులు 3 తొమలపాకులు 2 వక్కలు దాంట్లో ఈ 11 కాయిన్స్ పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి ఆరాధన చేసి ఆ తోలపాకుతో సహా మరుసటి రోజు ఏకాదశి రోజు ఈ తాంబూలాన్ని తీసుకువెళ్ళి ఆ తాంబూలము 2 వక్కలు 3 తమలపాకులు పక్కన పెట్టి ఆ 11 రూపాయలు ఆ హుండీలో వేసేయడం భగవంతుడికి చేసుకుంటే మనం ఏమి ఇచ్చినాము భగవంతుడికి అనే దాన్ని బట్టి మనకి ఇవ్వాల్సినటువంటిది ఇస్తాడు. ఈ ఏకాదశి కదా, వైకుంఠ ఏకాదశి కదా, ఏకాదశికి 11 ప్రామాణికం కదా. ఈ కాయిన్స్ లక్ష్మీదేవి ఆమె వక్షస్థలంలో మహావిష్ణువు యొక్క వక్షస్థలములోనే లక్ష్మీదేవి ఉంటుంది కదా. ఆయన హృదయానికి ప్రీతికరమైనటువంటిది గనక ఈ పని మనం డబ్బులు వేస్తే ప్రీతికరమా అంటే ధనం అంటే లక్ష్మీదేవి, మనకు కావాల్సింది ఏమిటి మూలం అదే కదా, మనకు మేలు జరగాలి కదా. ఒక 11 కాయిన్స్ మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి అష్టోత్తరము ముందు రోజే చేసి పెట్టుకొని లేదు అదే రోజు పొద్దున్నే తెల్లవారుజామునే చేసి దైవం దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి ఆ క్యూలో నిలబడినంతసేపు వేరే వేరే మాటలు కాకుండా మహాలక్ష్మీదేవిని విష్ణుమూర్తిని స్మరిస్తూ వెళ్ళి ఆ తోలపాకులు అవన్నీ దాంట్లోకి వేయనీరు కాబట్టి అవి పక్కన పెట్టి కాయిన్స్ అందులో వేస్తే వీళ్లకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది అని నా భావన. అంటే ఏదైనా కామ్యం గురించి చేసుకుంటుంటే అది సంకల్పం చేసుకోవాలా గురుగారు లక్ష్మీ పూజ చేసేటప్పుడు? ఏదైనా అంతే కదా, మనం ఏ కోరికతో చేసుకుంటున్నావో ఈ కోరికలు లేకోకుండా ఎవరు చేయరు కదా. కోరికలు ఉండాలి కదా, ఉంటాయి కదా, సహజం కదమ్మా. ఇప్పుడు ఏకాదశి వ్రతం చేస్తూ ఏ కోరిక లేకపోయినా తల్లి నన్ను చల్లగా చూడండి నా కుటుంబాన్ని కూడా మెడుకోవచ్చు కదా. అమ్మాయి ఇంకో 100 ఏకాదశులు నాకు ఇట్లా చేసేటువంటి శక్తిని ఈ తల్లిని కోరుకోవచ్చు కదా, తప్పులేదు కదా. అలా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ కోరిక ఉండినా ఎంత క్లిష్టమైనటువంటిది ఉండినా మనకు క్లిష్టమైంది భగవంతుడు అమ్మవారు ఒక కంట ఓరకంట అట్లా కన్ను తెరిచి చూస్తే చాలు అని కదా మనం ఉంటాం. కనుక అమ్మవారు స్వామి యొక్క వక్షస్థలములోనే అమ్మవారు వేరు స్వామి వేరు కాదు కదా. శ్రీ వెంకటేశ్వర స్వామి మనము శ్రీ పార్వతీ పరమేశ్వరు మనం చెప్పుకుంటున్నాం కదా. అందుకని ఈ శ్రీకారంలోనే అమ్మవారు ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని అక్కడ మనం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ 11 కాయిన్స్ అనేటువంటి పదం తీసుకోవడానికి ఏమిటంటే ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఈజీగా అందుబాటులో ఉండాలి. వాస్తవం గురుగారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు చేసుకోగలిగినటువంటిది ఉండాలి. విన్న తర్వాత అయ్యో మేము చేసుకునే స్తోమత లేదే అనుకునేటట్టుగా ఉండకూడదు. అంటే ఎందుకంటే భక్తి అందరికీ సంబంధించింది. ఏమ్మా డబ్బు లేకపోవచ్చు, భక్తి లేని వాడు ఉండడు కదమ్మా. డబ్బుతో కొలవలేనిటువంటిదే భక్తి. ఎంత ఇచ్చినా భక్తికి తూగలేనటువంటిదే భక్తి. అందువలన ప్రతి పేదవాడికి కూడా సులభ భక్తుడు భగవంతుడు. నారాయణ అంటే చాలు పుణ్యం అని అనుకుంటున్నాము కదా. వెంకటేశ్వర అని పేర్లు కూడా పూర్వం అందుకే పెట్టుకునేవాళ్ళు, ఆ పేర్లతో పిలిస్తే పుణ్యం వస్తుంది అని. అందుకనే ఒరే అని తిట్టేవాళ్ళు కాదు, నాయన వెంకటేశ్వర ఎందుకు నాయన ఇట్లా చేసినావు అనేవాళ్ళు. ఒక మాట అనాల్సి వస్తే కూడా ఒరేయ్ అని తండ్రి కొడుకును పిలిచేటువంటి రోజులు లేవప్పుడు. ఇప్పుడు మనము విపరీతంగా ఒకరినొకరిని దూషించుకునేటువంటి పరిస్థితులకు వచ్చినాం. ఆ పేరుకు అర్థం తెలియక తిడితే కూడా దేవుణ్ణి తిట్టినట్టు అవుతుంది అని, మందలిస్తే కూడా దేవుణ్ణి మందలించినంత ఇది అవుతుందని జాగ్రత్త నాయన బాగుండండి ఇట్లా నెమ్మదిగా మాట్లాడేటువంటి తత్వం ఉన్నింది. అందుకే తీసుకునే దీన్ని నడిచేటువంటి నడవడిక అన్నీ కూడా ఉంటాయి కదమ్మా. అందుకని అందరికీ సులభంగా ఉండాలి. చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నవాళ్ళు కూడా మీరు ఇంకా ఎక్కువ వేయాలంటే వేయొచ్చు. ఇది చేసే వెయ్యాలి. ఏదేసినా భగవంతుడికి శక్తి కొద్దీ ఈ 11 కాయిన్సే చెయ్యాలి. ఉన్నవాడైనా ఎంత ఉన్నవాడైనా 11 కాయిన్స్కు ఆ పూజ చేసుకొని ఎవరికి అవసరమో వాళ్ళు చేయాలి. ఇగో నా బదులు నువ్వు చెయ్యి,
మనకు నగ ఒకరికి కొనుక్కుంటే నా బదులు నువ్వు వేసుకోపో అని చెప్తారా? లేదు, నాకే కావాలనుకుంటున్నాను కదా. అందుకు ఎవరికి సమస్య మనస్ఫూర్తిగా ఉంటే, ఎవరి పిల్లలకు మనస్ఫూర్తిగా ఉంటే వాళ్ళు వాళ్ళ కోసం చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి మార్గము. ఇది వాళ్ళే చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే. ఓకే. ఆ చేసుకుంటేనే పుణ్యం. ఆ, అలా చేసుకుని ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. మీరు అడిగేదాన్ని బట్టి నాకు ఇంకో అనుమానం వస్తుంది. నేనే అనుకున్నా. ఎందుకంటే మరి ఇద్దరు కలిసి చేయాలన్నా భర్త కోరిక వేరు, భార్య కోరిక వేరు కదా. ఎవరికి వారే ఇద్దరు చేయాలా? కలిసి ఇద్దరు ఏకోన్ముఖంగా ఒకటే కోరిక కోరుకోవాలి. ఓకే. నాకు బిజినెస్లో వేరే కష్టం ఉంది, నేను వేరే కోరుకుంటాను, నువ్వు ఇది కోరుకో నేను అది కోరుకుంటానంటే కాదు. ఆ, ముందు నీ ఇంటి సమస్య తీర్చుకో. ముందు మనం స్నానం చేసి గుడికి వెళ్తే గుడిలో ఉండే పవిత్రత మనకు వస్తుంది. అవును. ముందు మన ఇంటి సమస్య తీర్చుకుంటే ఒకదాని మీద అని ఉండాలి. ఉమ్, ఆ ఒకటి ఏదో కోరుకోండి, ఆ బలమైనటువంటిది. లేదు భార్యను మెప్పించి ముందు నీ ఎదుగుదల కోసమే కోరుకుంటారా, అది మీరు అనుకుని అంతే. ఒక నిర్ణయానికి వచ్చి ఒక పద్ధతిగా చేసుకుంటే మేలవుతుంది. అంతేగాని ఇంట్లో మేము అందరు ఉన్నాం కదా తలా ఒకరు దిక్కు కోరు. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఇంట్లో ఆడపిల్లలు నాకు కావాల్సిందే నేను కోరుకుంటా. ఇప్పుడు ఎట్లుంటాయంటే మా అమ్మాయి కోరుకున్న వరుడు జరగొద్దు కాక అని ముక్కొని, అమ్మాయి నాకు కావాల్సిన వరుడే నాకు కావాలని కోరుకొని, ఇవన్నీ క్లిష్టమైనటువంటి వ్యవహారాల్లోకి పోరాదు. అది కూడా చెప్తున్నా. లవ్ మ్యారేజ్ వద్దు, మేము కుదిర్చిన సంబంధం అని ఇవి కాదు కావాల్సింది, అది కాదు కావాల్సింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం కోరుకోవాలి, అలా ఉన్నప్పుడు మా అమ్మాయికి మంచి మార్గాన్ని చూపించుతాను నేను కోరుకోవాలి. ఇద్దరు కలిసి ఒక తాటి మీద ఉంటే పనులు నడుస్తాయి. అందుకే ఇంట్లో నలుగురు చేతికుండే 4 వేళ్ళు ఏకోన్ముఖముగా మనం పిడికిలి బిగిస్తే ఒక పని అనేది జరుగుతుంది, ఒక పని చేయగలుగుతున్నాం. మనం పెన్నుతో ఒకటి రాయాలన్నా సంతకం పెట్టాలన్నా కూడా ఇవన్నీ ముడుచుకొని బలాన్ని ఇవ్వగలిగితేనే పెడతాం. ఇవన్నీ తెరుచుకొని బలాన్ని పెన్ను మీరు సంతకం చేయండి ఇట్లా తెరిచి మూసుకుంటేనే మనం సంతకం పెట్టగలుగుతాం. ఇలా ముడుచుకొని తెరిచి మనం సంతకం చేయండి, చేయలేము. చూడండి, పెట్టలేము. అప్పుడే సంతకం తేడా వస్తుంది. ఈ తేడా ఉందని వెనక్కి పంపిస్తాడు. అందుకని అన్నీ కలిసి మనం ఇంట్లో ఏకోన్ముఖముగా ఇంట్లో ఉండే సమస్య ఒకటిగా భార్యాభర్తలు ఇంటి పెద్దలు ఎప్పుడు కూడా కోరుకుంటారో అది జరుగుతుంది. మనకు ఈ డిసెంబర్ మాసంలో వచ్చే 30వ తారీఖున ఏకాదశి ముక్కోటి ఏకాదశి, దీన్ని వైకుంఠ ఏకాదశి అంటాము. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే చాలా విశేషమైన అనుగ్రహం పొందవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు ఇంత వైశిష్ట్యం ఈ ఏకాదశి కంటే? మనకు సంవత్సరం అంతా కూడా ప్రతి మాసంలో 2 ఏకాదశులు, ఇలా చూసుకుంటే 24 ఏకాదశులు మనకు వస్తాయి. విశేషంగా కొన్ని మాత్రం చాలా ప్రత్యేకమైనవి, అందులో చాలా ముఖ్యమైనది. ఎందుకని అంటే దీనికి అర్థాలు తెలుసుకుందాం. చాలామంది ఏకాదశి అనేటువంటిది 11వ రోజుగా అందరికీ, ఏకాదశ రుద్రులు, ఏకాదశ చంద్రులు, సూర్యుళ్ళు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని లెక్కలే తీసుకున్నాము. లెక్క పెట్టలన్నీ సూర్య మండలాలు ఉన్నాయి, సూర్య లోకం ఉన్నది. దాని గురించి కూడా ఈ విషయం ఇంకా విపులంగా చెప్దామనే ఉద్దేశంతో ఈ విషయాన్ని కూడా నేను మీకు ప్రస్తావన చేయడం జరుగుతుంది. అలాగే ముక్కోటి అనే పదాన్ని తీసుకోండి. ముక్కోటి అంటే శివుడని అర్థం వస్తుంది. తర్వాత ముక్కోపి అంటే ముక్కు మీద కోపం అని కూడా అర్థం వస్తుంది. అది కాదు, ముక్కోటి అంటే 3 కోట్లు అని కూడా అర్థం వస్తుంది. అంటే అంత ప్రచండమైన ప్రభావవంతమైన అద్వితీయమైన శక్తి కలిగినది. అంటే అంత దేవుళ్ళకు ఉండే శక్తి, ముక్కోటి దేవతలకు ఉండే శక్తి ఈరోజు విశేషంగా స్వామి దర్శనం చేసుకున్నప్పుడు అంత అనుగ్రహము, ఆశీర్వచనాలు మనకి లభిస్తాయనేటువంటిది ఒక పూర్వులు మనకిచ్చిన నమ్మకం కాదు, వరం. ఎందుకంటే అందరూ కనీసం ఆ ఒక్క రోజన్నా విశేషంగా చేస్తారు. అందులో ఈ విష్ణు సంబంధించినటువంటి స్వామివారు ఆయన రక్షకుడు. 3 దేవుళ్ళలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో స్థితి లయకారాలు ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటాం. విష్ణువు యొక్క ఏంటంటే పాలకుడు, రక్షకుడు, పోషకుడు. ఈ 3 కలిపి ఈ 2 దేవుళ్ళ కంటే ఈ యొక్క స్వామివారిని, విష్ణు స్వామివారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇప్పటి వరకు ఇస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా
ఇస్తాం, ఎందుకంటే కంటిన్యూటీ ఉంది కాబట్టి. అవును. వారు చాలా కష్టాలు పెట్టి పరీక్షలు పెట్టిన తర్వాత కానీ ప్రత్యక్షం కాడు ఈ స్వామి. మిగతా భోళా శంకరుడు వీళ్ళంతా పాపం ఈజీగా ప్లీజ్ అయిపోతారు. నెక్స్ట్ కొంచెం కష్టంగా, అంటే శంకరులు తర్వాత కొంచెం కష్టంగా ఉండేది బ్రహ్మస్వామి. వారు కూడా కొంచెం కష్టపడతారు. కానీ బ్రహ్మని ఎవరు ఆరాధించరు కదా. అంటే ఆరాధించరంటే ఒకే ఒక గుడి ఉన్నది ఈ ప్రపంచంలో, దానికి శాపము ఇవన్నీ కొన్ని కారణాలు, చరిత్ర ఉన్నది. కానీ బ్రహ్మ అంటే క్రియేటర్ అని అందరికీ తెలుసు. మనం కూడా బ్రహ్మ కంటే తక్కువ కాదు. మనం ప్రతి సెకండు ప్రతి నిమిషము కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాము. ఒక ఆలోచన మెదడులో వస్తే వీఆర్ ట్రై టు క్రియేటింగ్ సమ్ న్యూ, అవును, ప్రతి ఆడ మగ అనే భేదం లేకుండా. అంటే ఏమిటి, బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ సృష్టించిన ఈ మానవ సృష్టిలో కూడా అది దాగి ఉన్నదనే ఒక కొత్త కోణం మనం ఈరోజు చర్చకి తీసుకుంటున్నాం. అందుకని మనం కూడా బ్రహ్మలమే, మనం కూడా వారిలాగా సృష్టి కాకపోయినా మన జీవన విధానానికి సరిపడా ఒక సృష్టి చేయడానికి మనం అహర్నిశము కూడా పాటిస్తూ ఉంటాము, శ్రమిస్తూ ఉంటాము. ఈ యొక్క స్వామివారి గొప్ప విశేషము ఆ రోజు ఉపవాసాలు ఉండి వ్రతం తీసుకొని ద్వాదశి రోజు కొంతమంది స్వీకరిస్తూ ఉంటారు ప్రసాదాలు. ఆ రోజు ఉపవాసాన్ని దీక్షలో ఉండేవాళ్ళు ఉంటారు. ఉండడమే కాకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ స్వామి యొక్క శరణాగతిని అవుతూ ఆ స్వామి యొక్క కృపకి పాత్రత పొందడానికి వీలైనటువంటి వారు క్రియ చేయగలిగిన నాడు ఆ స్వామి యొక్క విశేషమైనటువంటి అపారమైనటువంటి సంపద, ఆశీస్సులు మనకి లభిస్తాయి. కానీ చాలామంది ఉపవాసం ఉంటారు, కొన్ని తీసుకుంటారు. అవును, అది కరెక్ట్ కాదు. అంటే ఏకాదశి ఉపవాసం అసలు ఏమి తీసుకోకుండా చేయాలా? ఉపవాసము, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండుట. అంటే ఉపవాసము అంటే దగ్గరగా దేనికి ఉండుట? స్వామికి దగ్గరగా ఉండుట, దేవుడికి దగ్గరగా ఉండుట అసలు అర్థం అది. అంతేగాని మన ఉపవాసాలన్నీ కూడాను అన్నం మానేసి మిగతావి 2-3 ఇంతలు హాయిగా భుజిస్తూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్టు? తిన్న తర్వాత నిద్ర రావడం సహజం. పాలు తాగినా, జ్యూస్ తాగినా, ఏదైనా అది తప్పు లేదు. టిఫిన్ కూడా చేస్తారు కొంతమంది. అవును, అవన్నీ కాదు. ఉపవాసం అంటే నిజం ఆకలేదమ్మా. ఇంకో విషయం చెప్తున్నా, దృష్టి కనుక భగవంతుడి మీద మీరు పెడితే మీకు ఆకలే వేయదు. ఆకలి వేయకపోతే మీకు తప్పకుండా మీరు ఉపవాసాన్ని సార్థకత చేసుకున్నట్టే, దాన్ని ఫలితం మీకు వస్తుంది. ఎప్పుడైనా ఏకాగ్ర చిత్తంతో మీరు కనుక ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో చదివితే పాస్ అవుతాం. ఆపరేషన్స్ డాక్టర్స్ చేస్తారు, ఏకాగ్రతగా సరిగ్గా చేయకపోతే ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. చదువే కాదు, చికిత్సే కాదు, నేర్చుకునేది ఏదైనా కానీ, చూసేది ఏదైనా సరే ఏకాగ్రత అవసరం. చేసేది ఎలాగూ చేస్తాం, అది శ్రద్ధతో చేస్తే మీకు ఆ భక్తికి ఫలితం ఉంటుంది. స్వామి మిమ్మల్ని అపారంగా విశేషంగా బిడ్డని హత్తుకుంటాడు. అది ఎంత అవసరం మనకి ఇప్పుడు. అందుకే కదా మరి ముక్కోటి ఏకాదశి రోజు విశేషంగా రకరకాలు చేసిన ఉపవాసం ముఖ్యం, ఆ స్వామిని హృదయంలో నిలుపుకోవడం ముఖ్యం. టోటల్ సరెండెన్స్గా ఉంటూ చేసినప్పుడు ఏ ద్వారంలో దర్శనాలు చేసుకున్నా స్వామివారిదే. ఉత్తర దక్షిణ ధృవాలు. సరే, ఇప్పుడు ఉత్తరం మాట్లాడతాం, ఇంకోసారి దక్షిణం మాట్లాడతాం. ద్వారాలు హృదయ ద్వారాన్ని తెరుచుకోవాలి. హృదయ కవాటాన్ని ఏ మానవుడైతే తెలుసుకుంటాడో ఆ హృదయంలో వారు దేదీప్యమానంగా కొలువై ఉన్నారు. వారిని దర్శించమని, ఆ ద్వారం తెరుచుకోమని నేనంటాను. ఈ ద్వారం సరే తెరుచుకుంటాం, క్యూలో ఉంటాం, 1 మైల్ దూరం క్యూలో ఉండొచ్చు. ఆ క్యూలో ఉన్నప్పుడు కూడా కనీసం ఆ స్వామినామం చేయమంటాను నేను. ఇంకా జరగలేదు క్యూ, ఇంకా నేను అంత దూరంలో ఉన్నాను, ఇంకా రాలేదు, గంట అయింది, ఇంకో గడప దాటలేదు, ఈ గొడవలు ఇది వద్దు. ఇది ఉంటే ఇంకా మరి స్వామివారు ఎప్పుడు మీకు దర్శనాలు ఇస్తారు? స్వామివారిని చక్కగా ఏకాగ్రతగా క్యూలో ఉన్నా సరే నామం చేయండి, గడప దాటుతున్నా నామం చేయండి. కడకి మనం ఈ దేహాన్ని వదిలేటప్పుడు కూడా నామం చేస్తూనే ఉండాలి. అష్టాక్షరి మంత్రం సరే మీ ఇష్టం, ఎవరు మీ గురువులు ఇస్తే ఆ నామాన్ని చేయొచ్చు. కొంతమంది గతంలో చెప్పారు, పూర్వం ఓ మహానుభావుడు
సరే ఎప్పుడు పేరుకే దండం పెట్టుకుని వెళ్తూ ఉండేవారు. ఆ. అలా కాదు, మీకు సంతానం కలిగిన తర్వాత పిల్లలకి దేవుడి పేర్లు పెట్టండి అన్న. సరే స్వామి అన్న. ఒకరికేమో బ్రహ్మ అని పెట్టాడు, ఒకరికేమో శివ అని పెట్టారు, ఒకరికేమో నారాయణ అని పెట్టారు. నారాయణ అంటే నారాయణ స్వరూపం. అంతే. ఆయన ఎందుకు ఈ విషయం చెప్పాడంటే, మీ చివరి కాలంలో ప్రాణం వదిలేటప్పుడు ఈ ముగ్గురు పిల్లల్లో ఎవరిని పిలిచినా పలికినా మీకు పుణ్యం ఊర్ధ్వగతులు వస్తాయి. కనీసం వ్యాపారాల్లో అబద్ధాలు అవి ఇవి ఊర్ధ్వగతులు అంటే పైలోకాలు, అంటే పైలోకాలు, మంచి లోకాలు, ఊర్ధ్వంగా మంచి స్థితి. ఓకే. అయితే ఆ మంచాన పడ్డాడు ఒకరోజు, పాపం ఏజ్ కదా. అవును. అయితే కర్మ బుద్ధి ఎలా ఉందో అది చెప్తున్నారు ఇక్కడ. ఆ. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫస్ట్ వాడు మరి నారాయణుడు. ఆ. సరే వాళ్ళందరూ పెద్దవాడిని పిలవాలి కదా రేపు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడాను. అయితే ఆయన పక్క వాళ్ళు, ఆ భార్య, ఇంకా చుట్టాలు, బావమరుదులు అందరూ వచ్చేసారు. ఆ. అంతిమ కాలం కదా. అవును. నాయన కొడుకును పిలువు, ఆ. ఆయన గారు ఎలాగో నీకు నారాయణ పేరు పెట్టారు, పిల్లలకి పెట్టమన్నారు, పెట్టారుగా, ఇలానన్నా పుణ్యం పురుషార్థం. సరే తులసి తీర్థం అవన్నీ పోస్తాం, అది వేరే. అంటే ఆ రోజు ఆయన కర్మ ఆ. అంటే ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టుకోవడం, ఎప్పుడైనా దేవుణ్ణి ఆరాధించడం ఉంటే అలవాటు ఉండేది. అవును. కొడుకులకి పేరు పెట్టినా కూడా పిలవయ్యా అంటే పలకలేకపోతున్నాడు. నా నా అని మనసులో అనుకుంటున్నాడు, బయటకు అనలేకపోతున్నాడు. అయితే కనీసం నాని అంటే మిగతా యణాన్ని మనమన్నా కంప్లీట్ చేయొచ్చు అని నార పీచు ఒకటి పట్టుకొస్తారు, తాడు. అది చూపిస్తే నా అంటాడేమో అని, నారా అంటే మేమన్నా నారాయణ అని చేయొచ్చు రెండు. ఇలా చూపిస్తే నాన్ లేదు, యణ లేదు, ఏమీ లేదు, పీచు పీచు అన్నాడు. అంటే వాడికి ఆ కర్మలో యోగం లేదు. దేవుడు పేరు పెట్టి కూడా, దేవుడు పేరు కొడుకులకి పెట్టి కూడా అనడానికి ఆ టైంలో తొయిల. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? రెగ్యులర్గా పూజలు చేసిన వాళ్ళకి, రెగ్యులర్గా భగవంతుడిని ధ్యానం చేసిన వాళ్ళకి అప్పుడు కరెక్ట్ పదాలు వస్తాయి. ఎప్పుడో ఒకసారి రమ్మనమంటే రావు. అందుకని పేరు పెట్టినా పిలవాలి. అందుకే పెద్దవాళ్ళు కదిలినా, మెదిలినా, పడుకున్నా, లేచినా ఏదో దేవుడి పేరు, నామస్మరణ. అంటే ఇక్కడ ఏం అర్థమైంది మనకి? మనం ఎంత ప్రయత్నం చేసినా, ఆ నారతో పేనిన తాడును చూపించినా వారు నాను కూడా అనలేకపోయారు. అది మన యొక్క దౌర్భాగ్యము. అందుకని రెగ్యులర్గా దేవుణ్ణి నామస్మరణ చెయ్యాలి. చేస్తే ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటాం. మీరు పనులు చేయొచ్చు మిగతావి, దేవుడే చేయిస్తున్నాడు అనుకోండి, ఆ నారాయణుడే చేస్తున్నాడు అనుకోండి, ఆ కృష్ణస్వామి చేస్తున్నాడు అనుకోండి, ఆ విష్ణుస్వామి చేస్తున్నాడు అనుకోండి. ఇలా అనుకొని గనక ఈ పద్ధతుల్లో ఫాలో అవుతే తప్పకుండా మనకి స్వామివారు సంపూర్ణ అనుగ్రహం, చక్కటి స్వర్గప్రాప్తి. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణను బట్టి ముందరంతా ఆయన నామస్మరణ చేయలేదు కాబట్టి పిల్లల పేర్లు పెట్టించైనా, అంటే పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాదు. ఇంట్లో ఉన్నవాడు కనీసం వచ్చేది. అంటే ఆ రకంగా అయినా పలికిద్దాము అని వీళ్ళ ప్రయత్నం. అప్పటి వరకు కుదరలేదు. ఇంకా అంతిమంలో ఆ ఒక్కసారి అన్నంత నాన్న అంటాడేమో, ఉంటుందా ఫలితం ఉంటుందా ఆ ఒక్కసారి అన్నంత మాత్రం? అంటే వీటికంటే కొంచెం బెటర్ కదా. ఓకే. అదేదో గుడ్డిలో మెల్ల అనకపోయినా ఒక పర్సంటేజ్ నామాన్ని, ఆ దృష్టి, భగవంతుడి దృష్టి అన్న ఆ ఏకాగ్రత కుదిరితే ఆ ఒక్క సెకండ్ అయినా అండం వల్ల భగవంతుడు కృప చేస్తాడు. ఓకే. అంతిమ యాత్ర కదా. అవును. ఆ టైంలో కూడా దేవుణ్ణి తలుచుకోకపోతే ఎప్పుడు తలుచుకోలేదు. డబ్బులు తలుచుకుంటాం, భార్య పిల్లలు తలుచుకుంటాం, ఇంకా డబ్బు కావాలనుకుంటాం, బంగారం అన్నీ ఏది కావాలన్నా కోరుకుంటాం, ఇల్లులు కట్టుకుంటాం, కార్లు కొనుక్కుంటాం. మరి భగవంతుడు నామం చేస్తే ఏమైంది? ఆయనే ఇస్తున్నాడు కదా. మనం ఎంత కష్టపడ్డా కొంతమందికి రూపాయి రాదు, కొంతమంది ఏమి చేయకుండా రూపాయి వస్తుంది. పూర్వజన సుకృతంచం. కొంతమంది ఒకసారి చదివితే వాళ్ళకి పట్టేస్తుంది, ఏకసంతాగ్రాహి, విన్నా పట్టేస్తారు కొంతమంది. మరే అందుకని వారికి దృష్టిలో పెట్టుకొని మంచి సమయస్ఫూర్తితో ఈ యొక్క దైవ నామాన్ని మరి అహర్నిశము వారు గనక జపం కానీ నామం కానీ మానసిక జపం అయినా కూడా చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది, మహామంచి జరుగుతుంది, కృతార్థులు చరితార్థులు అవుతారు.
అమ్మ ముక్కోటి ఏకాదశి ఈ నెల అంటే డిసెంబర్ మాసంలో వచ్చే 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి, దీన్నే వైకుంఠ ఏకాదశి అని. ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఇది భక్తుల విశ్వాసం కూడా. దాని గురించి వివరణ ఇవ్వండి. ఏం లేదు నాన్న, కాలాలు మారుతూ ఉన్నప్పుడు కాలాలకు అనుగుణంగా దేవుళ్ళ రూపాలను మనకిచ్చారు. అప్పుడు ఒక విష్ణుమూర్తి నిద్రపోతాడు ఒకసారి, ఇప్పుడు లేస్తాడని. అంటే ఏముంది, అన్ని రోజుల దాకా నిద్రపోయి ఉంటాడు ఆయన, ఇప్పుడు మెలకువతో ఉంటాడని. ఏకాదశి ప్రతి ఇలా వచ్చే ముక్కోటి ఏకాదశి, ఈ రెండు ఏకాదశులకు 3 ఏకాదశులకు చాలా ప్రాధాన్యత కలిగి సైంటిఫిక్గా. ఏకాదశి రోజు విశ్వ చైతన్య శక్తిలో నుంచి వస్తున్న ఎనర్జీ లెవెల్స్ను మనం స్వీకరించాలి అన్నప్పుడు మన బాడీ ఎలా అంటే, శివరాత్రి అంటే మనకు అందరికి బాగా అర్థమవుతుంది, ఏకాదశి అంటే అర్థం కాకపోవచ్చు కానీ శివరాత్రి అంటే అర్థమవుతుంది. శివరాత్రి రోజు మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాము అని అంటే, బాడీ ఎప్పుడైతే తింటే కొంచెం మత్తుగా ఉంటామే బాబు, కాబట్టి తినకుండా ఉంటే కొంచెం మన పొట్ట అయిపోతుంది. రోజు ఇవాళ వంట చేసేదాన్ని, ఒకరోజు వంట లేదు అంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అమ్మ ఎవరింటికో భోజనానికి వెళ్తున్నాంలే, ఏం వంట చేస్తామని మనం ఎంత హ్యాపీగా రిలాక్స్ అవుతాం కదా. మరి పాపం రోజంతా చెత్త వేసావు, చెదారం వేసావు, టీలు తాగావు, టిఫిన్లు తిన్నావు, బిర్యానీలు వేసావు, మటన్లు వేసావు, చికెన్లు వేసావు. పాపం దానికి ఒక్కరోజు రెస్ట్ ఇస్తే అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, బయట నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించడానికి మన బాడీ సమాయత్తమై ఉంటుంది. అది రహస్యం. ఏకాదశి రోజున అంటే వీళ్ళు ఏం చేశారంటే, ప్రతిదీ కూడా గ్రహ దశలను బట్టి వాళ్ళు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఇవేవైతే రోజులు పెట్టారో ఆ రోజుల్లో విశ్వ చైతన్య శక్తి ఎంత పర్సంటేజ్ భూమి మీదకి వస్తుంది, కరెక్ట్గా భూమి మీదకి వచ్చే రోజు వీళ్ళంతా ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ను స్వీకరించాలి అనేది పద్ధతిగా పెట్టారు. అంటే ఆ రోజు ఏం జరుగుతుంది, మీకు నార్త్ డోరు ఓపెన్ చేస్తారు. రోజు ఈస్ట్ డోర్ ఉంటుంది దేవుడి దగ్గర, కానీ ఆ రోజు నార్త్ అనేది ఏమిటిది, ఇప్పుడు మీ వాస్తు ప్రకారము, ఎక్స్ ప్రకారము, వై ప్రకారము ధన ప్రవాహం కలిగేది నార్త్ డోర్. నార్త్ డోర్ ఉంటే డబ్బులు బాగా వస్తాయి ఎవరింటికైనా. ఈస్ట్ ఒకటి ఉంటే గనక, ఈస్ట్ డోర్ ఒకటి ఉంటే కనుక మనకు సూర్యుడికి అంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఒకవేళ ఈస్ట్ ఆరోగ్యరీత్యా కానీ మీకు కీర్తి ప్రతిష్టలు రావాలంటే నార్త్, డబ్బు కావాలంటే ఈస్ట్. ఈ నార్త్ నుంచి ఏం జరుగుతుంది, నీకు లక్ష్మీదేవి నార్త్ డోర్ పక్కన కుబేర స్థానం ఉంటుంది. కుబేర స్థానం ఎప్పుడైతే ఉంటుందో, కుబేరుణ్ణి ఈ నార్త్ డోర్ నుంచి నువ్వు విష్ణువు దగ్గరికి వచ్చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, విష్ణువుని ఇట్లా డైరెక్ట్గా చూడాలని. అప్పుడు ఆ రోజు విష్ణువును నార్త్ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి చూస్తామే తల్లి. అంతే. అంటే ఏంది, ఈ విశ్వంలో నార్త్ అనే ప్లేస్ నుంచి ఐశ్వర్యం వచ్చే రోజు, ఎనర్జీలు వచ్చే రోజు. ఏ రోజైతే మనం ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ను మనం స్వీకరించుకుంటామో అదే ఏకాదశి. తొలి ఏకాదశి అంటాము ఒక ఏకాదశి పేరు. ఇదేమో వైకుంఠ ఏకాదశిని లక్ష్మీనారాయణుడికి నార్త్ డోర్ ద్వారా లోపలికి వచ్చి ఆ రోజు పూజ చేస్తే అనంత విశ్వ చైతన్యం నుంచి వచ్చే ఎనర్జీ అనేది ఇలా ఉంటుంది నాన్న. పంచభూతాల నుంచి ఈ శూన్యంలో నుంచి మన దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే నీవు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణుడు పూజ చేశావో, అక్కడ కూర్చొని ఓం నమో నారాయణ అన్నావో, ఏదో ఒక నామజపాన్ని చేశావో, ఆ రోజు పొద్దున్న నుంచి కూడా ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, నాలో ఎనర్జీ పాయింట్స్ లక్ష్మీనారాయణుడి కోసం ఉన్నాను, ఒక భక్తితో ఉన్నాను, ఒక శక్తితో ఉన్నాను, ఒక నమ్మకంతో ఉన్నాననే విశ్వాసం నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు వచ్చే ఎనర్జీ లెవెల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అది ఆంతర రహస్యము. విశ్వంలోకి ఏ థాట్స్ను మనం రిలీజ్ చేస్తున్నామో అవే మన దగ్గరకు వస్తున్నాయి. ఈరోజు అనంత విశ్వ చైతన్యం నుంచి ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి, నేను స్వీకరిస్తున్నాననే భావన ఉండడానికి మనను పూర్వం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడిని చూస్తూ ఆ ఎనర్జీ లెవెల్స్ను మనం స్వీకరించాలని ఆ డోర్ ఓపెన్ చేసి పంచలోహాల విగ్రహానికి చేరి, పంచలోహాల విగ్రహాన్ని నేను నిన్ను డైరెక్ట్గా చూస్తున్నట్టుగా ఆ విగ్రహం నుంచి ఎనర్జీ లెవెల్స్ నాకు వస్తాయి. అది రహస్యం. ఓకే. అంటే అలా పంచలోహం నుంచి మన వైపున ఆ కిరణాలు, ఆ పాజిటివిటీ పడటం వల్ల అది ఆరోగ్య రిఫ్లెక్ట్ జరిగి మన వైపు వస్తుంది. ఓకే. అందుకే ఆ రోజు నార్త్ డోర్ ఓపెన్ చేస్తారు. నార్త్ నుంచి వచ్చే ఎనర్జీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, విష్ణుమూర్తిని మనము కళ్ళు మూసుకొని
అని గాలి పీల్చుకొని కోరికని చెప్పుకున్నప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. చాలా మంది అంటే ఈ రోజున ఈ ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటే మీరు అన్నట్టు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగటమే కాక మోక్షం పొందుతారు అని అంటూ అని ఉంటారు. అలా భయపెడితే గానీ మనం వినంగా తల్లి. ఓన్లీ ఎనర్జీ వస్తుందంటే నువ్వు చేస్తావా, నీకు డబ్బులు వస్తాయి పో, నీ కోరికలు తీరుతాయి పో అంటే గాని మనము మొండి వాళ్ళం కదా. మనకేదో కొంచెం ఇబ్బంది కలిగిస్తే గాని మనం లొంగం కదా. ఇబ్బంది వస్తేనే స్వామి గుర్తొస్తాడు. అది పరీక్ష టైంలో మన స్కూల్ కాలేజీ పిల్లలందరూ స్కూల్ పిల్లలందరూ దేవుడి దగ్గరకు వచ్చి మొక్కుతుంటారు. ఏరా నానంటే పరీక్ష కుడుతున్నామంటే భయం వేస్తుంది, దేవుడికి దండం పెట్టుకుంటున్నా. ఫోన్లే ఆ టైంలో అన్న వెళ్తున్నారు. కానీ మన పెద్దవాళ్ళు మనని అలా భయపెట్టారనమాట. కొన్ని నమ్మకాలు విశ్వాసాలు మనలో కలిగించి ఆ రోజు అలా చేయాలని ట్రెడిషన్ పెట్టారు. కొంతమంది ఇంట్లో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం అని ఏర్పాటు చేసుకొని అట్లా చేస్తారు. అలా చేయొచ్చు, ఇంట్లో కూడా చేస్తారు. వైష్ణవ సాంప్రదాయం ఉన్నోళ్ళందరూ చాలా నిష్టగా చేస్తారు. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు వాళ్ళు. ప్రతి ఏకాదశి నాడు కూడా నిష్టగా పద్ధతిగా ఉపవాసాలుండి ఆ విశ్వ చైతన్య శక్తిని. అందుకే నువ్వు చూడు నాన్న, విష్ణు పూజలు చేసే వాళ్ళందరూ సన్నగా పొడుగుగా ఉంటారు. శివ పూజలు చేసే వాళ్ళందరూ నువ్వు గుడిలో పూజారులను చూడు, బొద్దుగా ముద్దుగా పొట్టలు ఇంటిని తీసుకొని ఉంటారు. శివుడికి పూజ చేసే వాళ్ళందరూ శివాలయంలో పూజారులు అంటే వాళ్ళు ఉపవాసం ఎక్కువ ఉంటారు, వీళ్ళు ఉపవాసాలు కాదు, వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు. మరి ఎందుకమ్మా? శివుడు అంటే గుండ్రంగా ఉండేవాడు, లక్ష్మీనారాయణుడు అంటే పొడువు అని మనకు. అందుకే కదా లక్ష్మీనారాయణుడు పొడువుగా సూచించి నిలువునామం పెట్టి యు అని చెప్పాను కదా. అది లక్ష్మీనారాయణుడు పూజలు చేసేవాళ్ళు ఎప్పుడూ బ్రీత్ని ఇలా తీసుకుని లక్ష్మీనారాయణ అనగానే మనలో ఆశ. అంటే ఒక్కొక్కళ్ళకు అమ్మవారి పూజలే కొందరు ఎక్కువ చేస్తారు, కొందరు శివభక్తులే ఉంటారు, కొందరు విష్ణు భక్తులే ఉంటారు. కానీ విశ్వం మొత్తంలో అన్ని ఎనర్జీలు మనకు అవసరమే. కానీ వాళ్ళ నమ్మకాలను శివుడు పూజ చేసే వాళ్ళందరూ పొట్టిగా బొద్దుగా వినాయకుడిలాగా ఉంటారు, కొంచెం శివాకారంలో ఉంటారు, కొంచెం వినాయకుడి రూపంలో ఉంటారు అనుకో. అదైతే ఈజీగా అర్థమవుతుంది అందరూ. పొట్టిగా బొద్దుగా గుండుగా ఉంటారు. లక్ష్మీనారాయణుని పూజ చేసేవాళ్ళు పొడుగుగా ఉంటారు. మీరు ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆయన విష్ణు పూజ చేసేవాడా శివభక్తుడా చెప్పేయచ్చు. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే మేము రూపం చూసి కూడా వాళ్ళు ఏ రాశి వాళ్ళో కూడా చెప్పేస్తాం, చెవిని చూసి కూడా మేము చెప్పేస్తాం. ఎలా అమ్మా అది ఎట్లా సాధ్యం? చెప్పాను కదా, చెవు ఎట్లా అర్థమవుతుంది? చెవులు ఇలా చాటల్లా ఉంటాయి, కొంతమందికి నిలువుగా ఉంటాయి, కొంతమంది ఆ చెవుల ఆకారాల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఆ నక్షత్రానికి వాటికి సంబంధించి చెవులు చూసి చెప్పేస్తారు. నువ్వు క్వశ్చన్ ఎలా అడుగుతావు అనే దాన్ని బట్టి కూడా నీవెవరో చెప్పేస్తారు. అంత రహస్యాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో, చాలా గొప్ప. ఇప్పుడు ఉదాహరణకి చెవు ఏ రకంగా ఉంటే విష్ణు భక్తులు, ఏ రకంగా ఉంటే శివ భక్తులు చెప్పచ్చా? చిన్న చెవులు ఉంటాయి, కొంతమందికి కొంచెం పెద్ద చెవులు ఉంటాయి, కొంతమందికి చెవులు ఇలా ఉంటాయి, కొంతమందికి ఇలా ఉంటాయి, ఏనుగులాగా ఉంటాయి. అలా ఆ చెవులను బట్టి కూడా, అంటే పెద్ద చెవులు ఉంటే విష్ణు భక్తులు, చిన్న చెవులు ఉంటే శివ భక్తులు అట్లని కూడా కాదు. అట్లనే ఆ చెవుల ఆకారాన్ని వాళ్ళు ఏ రకమైనటువంటి భక్తులు, ఏ రకమైన పూజలకు సంబంధించిన వ్యక్తులు తెలిసిపోతుంది. అది ఆంతర రహస్యాలు చాలా ఉన్నాయి. మొత్తం సైన్సే నాన్న. పూర్వీకులు మన గణిత శాస్త్రము చాలా గొప్పది. సైన్స్ ప్రకారం ఉండేదాన్ని వాళ్ళ నీవు సెల్ ఫోన్ కు ఛార్జింగ్ చేస్తూ ప్లగ్గులు పెడుతున్నావు, పిన్నులు చేంజ్ కానీ ప్లగ్ ఒకటే కదా. దానికే వాళ్ళు ఓంకారం అని పెట్టారు. ఓం అనే నామాన్ని నీవు ఎప్పుడైతే జపిస్తున్నావో విశ్వ చైతన్య శక్తి డైరెక్ట్ గా వచ్చి అన్ని పంచేంద్రియాలు మనలో యాక్టివేట్ జరుగుతున్నాయి. అంత గొప్ప వాళ్ళు చూడు. ఒక్క బీజాక్షరం చేత అనంత విశ్వ చైతన్యాన్ని మన దగ్గర. ఇవాళ ఏమంటారు, లైట్ చిన్నది పెట్టుకో, ఎర్రది పెట్టుకో, మ్యూజిక్ పెట్టుకో, కదలకుండా కూర్చో. మన పూర్వీకులు లాకింగ్ సిస్టమ్స్ చెప్పారు, ఎన్నో చెప్పి మెడిటేషన్లు పూజలు చేసే చెప్పారు కదా. కొన్ని ముద్రలతో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకుంటాడు ఆయన, ముక్కు పట్టుకోమన్నాడు ఈయన ముక్కు పట్టుకున్నాడు. అంతే. ముక్కు ఎందుకు పట్టుకున్నాడో నీకు తెలియదు. ప్రెజెంట్ లో ఉంటామన్నాడు. అవును అవును. మనకు ఈ డిసెంబర్ మాసంలో రాబోయే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అంటాము. ఆ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే చాలా విశేషం అంటూ ఉంటారు. దాని గురించి వివరణ ఇవ్వండి. ఓకే అమ్మా, ఖచ్చితంగా. ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తి అన్ని సంవత్సరంలో 24 ఏకాదశి, నెలకు 2 ఏకాదశిల ముందు 12 నెలలు 24 ఏకాదశిలు. అందులో ముఖ్యంగా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అందరికి చాలా గుర్తుండే ఏకాదశి.
అది దాని గురించి మనం మాట్లాడుకుని ముందుగా మా స్వామివారి దాని గురించి ముందుకెళ్దాం. తప్పకుండా. స్వామి సురుముత్తారు అర్చన ఆర్యంగమైన ఉదయపులో బాల్కన ఎరిమేలి ధర్మశాస్త్ర శబరిగిరీశనే హరిహసుతన్న జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రులసి పరశురామ దేవాయ నమః. ఏషణమయ్యప్ప. ఇక స్వామివారికి పెద్దలు చెప్పిన 4 రకాల కథలు ఉంటాయి. అవి కూడా స్వామివారి ఇవాళ ఉత్తరదారం దర్శనం చేయడం, ముక్కోటి దేవతలందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు, ముక్కోటి దర్శనం చేయడం, ఉత్తరదారం కూడా లేస్తారు స్వామి. 4 ఏకాదశి అనమాట. స్వామివారు లేవడం నుంచి కార్తీక ఏకాదశి నుంచి మొదలు పెడితే అంటే శయనించిన ఏకాదశి నుంచి ఇది 4వ ఏకాదశ. లేచిన అంటే కళ్ళు తిరగడం ఒక ఏకాదశి. కార్తీక మాసంలో కళ్ళు తెరిచి చూస్తారనమాట. ఆడికి మొదలు పెడితే 4వ ఏకాదశి ఇది. అంటే మనకు ఈ పుష్యమి మాసం ఏకాదశిలో స్వామివారు లేచి అందరికి దర్శనమిచ్చే ఏకాదశి. లేవడం, మనకు కూర్చోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట. స్వామివారి అది రెడీ అయ్యి అప్పుడు బయటకు అందరి దర్శనం చేయడానికి వస్తారు ఉత్తర ద్వారం గుండా. మన ఉత్తర ద్వారం దర్శనం ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. అది వేరే విషయం. అయితే ఏకాదశి వచ్చేసి మురాసుర, ఆ అసురుడికి సంబంధించిన ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల పరంగా ఎవరైనా సంహరించే ఆయన చేసే అంటే సంహరింపబడారు అనమాట. ఎన్నో శక్తుల పరంగా ఉంటాడు. ఇక రాక్షసులు అయితే అంటే విశిష్ట కార్యాలు అయితే ఎన్నో ఉంటాయి కదా వాళ్ళకి. అంటే పీడిపోవడం, మానవులందరినీ ఇబ్బంది పెట్టడం, దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం కార్యక్రమం జరుగుతుంది. అవన్నీ చేస్తారు కాబట్టి మన ఏదో ఒక దేవుడు పరంగా వారిని సంహరించాలి. ఆ శక్తి పరంగా ఉండడానికి శక్తి ఉండే వారిని సంహరించాలి. ఒక మహాశక్తివంతుడై విష్ణుమూర్తి రావాలి. అంటే ఎవరో ఒక ద్వారా జరగాలి. స్వామివారు ఒక గుహ లోపల వెళ్ళి స్నేహిస్తున్నాడు, పడుకుంటాడు. అంటే ఒక విధంగా పడుకుంటే ఆయన పడుకున్నప్పుడు వచ్చే పవర్ ఏదైతుందో ఆ పవరు ఈ అసురుడైతే లోపల స్వామివారి దగ్గరికి వచ్చే వరకు ఏదైతే ఉన్న పవర్ తోటి ఆయన సంహరించేస్తామన్నమాట. సంహరించేసి అప్పుడు ఆ ఏకాదశి రోజు అదైతే ఏదైతే ఆరా వచ్చిందో ఒక లోపల ఒక శక్తి వచ్చిందో ఆ శక్తి పేరు ఏకాదశి అని పెట్టారు. స్వామివారిలోంచి వచ్చిన ఆ పవర్ని ఏకాదశి అని పేరు పెట్టారు. దానికి ఒక పేరు పెట్టాలి కదా, దాన్ని ఆ పవర్ పేరే ఏకాదశి అని పెట్టారు. అది మనకు ఇప్పుడు వస్తుంది అన్నమాట. అంటే ఆ తిథిలో ఆ ఏకాదశి ప్రతి నెల వస్తుంది కాబట్టి ఆ తిథిని గౌరవించి మనం ఏకాదశి ఉత్సవం చేసుకుంటాం. అది విష్ణుమూర్తి సంబంధించి ప్రతి నెల చేసుకుంటాం. ప్రతి నెల 2 చేసుకుంటాం. అది బాగుంది. మరి ఏకాదశి రోజున అసలు అన్నం అనేది తినకూడదు అనేది ఎందుకు వచ్చింది? ఇదేంటంటే ఏదైతే అసురుడు ఉన్నారో ఈ అసురుడు ధాన్యంలో దాచుకుంటాడు విష్ణుమూర్తికి భయపడి. అయితే ధాన్యం ఎక్కడ సంహరించడం అని చెప్పి ధాన్యం దాచుకుంటాడు. ఆ ధాన్యం అప్పుడైతే పెద్ద ధాన్యగారాలు ఉంటుంటాయి కదా, ధాన్యగారాలు అందరూ నిల్వ ఉంచుకుని ధాన్యగారాలు దాచుకున్నాను అనుకో. ఆ ధాన్యగారం వచ్చి బియ్యం అనమాట. ఆ బియ్యం వండుతున్న అన్నం అవుతుంది కాబట్టి ఆ రోజు అన్నానికి సంబంధించిన బియ్యానికి సంబంధించిన వస్తువులు ఏమి తినవద్దు అనేసి అందునుంచి అది పెట్టుకుంది. ఏం జరుగుతుంది? అసురుడికి సంబంధించిన సిస్టమ్ అసురుడు తాకి వచ్చింది కదా, అసురుగా మారుతాం. అసురుగా మారితే విష్ణుమూర్తి చక్రానికి బలి అవుతాం. రాక్షస గుణాలు వస్తాయి కాబట్టి ఆ రోజు తినకుండా ఉండడం, మంచి సద్గుణాలతో మంచి గుణాలతో ఉండడం ముఖ్యం కదా. అందుకే మన సమాజంలో మంచి గుణంతో బతికితే హ్యాపీగా ఉంటాం. తెలుగుగా పోతే ఎప్పుడు సమూహపడతో తెలియదు అనమాట. ఆ విధంగా అనేది విష్ణుమూర్తి చక్రంతో ఉంటాం. అది శయన ఏకాదశి మనకి. అయితే స్వామివారు ఎప్పుడైతే శయనించి నిద్రాస్పతాలు ఉండి ఎప్పుడైతే రాక్షసుడికి సంబంధించి సంహరించిందో దానికి ఏకాదశి పెట్టారు. అందరూ ఏంటంటే ఏకాదశి అనే వరకు ఏంటంటే అన్నం తినకుండా ఉండడం ఒక నిర్ణయం పెట్టేసుకున్నారు. ఉపాసించడం, స్వామివారికి అది దగ్గరుండి నామా జపాలతో చేసుకోవడం. అంటే శివుడికి ప్రత్యేకంగా చూసుకుంటే మహాశివరాత్రిని చూసుకుంటాం, విష్ణుమూర్తిని చూసుకుంటాం, ఏకాదశి చూసుకుంటాం. అందులో ప్రత్యేకమైన ఏకాదశి తొలి ఏకాదశి ఒకటి ప్రత్యేకంగా చూసుకుంటాం, ఇంకోటి ఏకాదశి ఒకటి చూసుకుంటాం. అంటే ఈ 2 ఏకాదశులు విశేషమైన అంటే ప్రతి నెలలో ప్రతి ఒక్క ఏకాదశి విశేషమే. మౌన ఏకాదశి అని ఎన్నో రకాల 24 పేర్లతో 24 ప్రతి ఒక్క ఏకాదశి ప్రత్యేకమైనది. కాకపోతే అందరు గుర్తుండే ఏకాదశి వచ్చి ముక్కోటి దేవతలు ఏ రోజు దర్శనం చేసుకున్నారు స్వామివారిని ఆ రోజు పెట్టుకుని ముక్కోటి ఏకాదశి రోజుకి సంబంధించిన ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఏదో పడుకున్న ఏకాదశి వచ్చేసి మనకు తొలి ఏకాదశి ఆషాఢ మాసం వస్తుంది. పుష్యమ మాసంలో లేచి అందరికి దర్శనం ఇచ్చేది స్వామివారి మన ఈ ముక్కోటి ఏకాదశి. ఈ 2 ఏకాదశికి ఇక ఆయన పడుకున్నప్పుడు ఎంతో మంది దేవతలు ప్రజలందరినీ కాపాడుతుంటారు అన్నమాట. ఎందుకంటే మనకి ఏదైతే ఉందో రాత్రి పగలు సంవత్సరం మొత్తం మనకు ఒక సంవత్సరం మొత్తం వాళ్ళకి ఒక రోజు లెక్క. 365 days రాత్రి పగళ్ళు స్వామికి ఒక్క రోజుతో లెక్క. అది రాత్రి పడకుండా తెల్లారి లేచిన అనమాట. ఇది దేవతలకు ఒక రోజుతో లెక్క, 360 రోజులు ఒక రోజుతో లెక్క. కాబట్టి వారు లేచిన రోజు రాత్రి పడుకోవడం, తెల్లారడం. అంటే రాత్రి పూట సెక్యూరిటీ ఉంటే కొన్ని దేవతలు ఉన్నారు అట్లా దానికి సంబంధించింది. ఆ దేవతలు ఆ టైంలో రక్షింపబడుతుంటారు ప్రజల్ని. లేచిన విష్ణుమూర్తి రక్షించబడుతుంటారు. అంటే రాత్రి పూట ఉన్నప్పుడే
ఈ ఆషాఢం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా రాత్రి నక్షత్రాలు ఉంటాయి. అప్పుడు ఇప్పుడు సోమవారం లేచి ఇప్పుడు పగలు అనమాట. మన రాత్రి అంతా అయిపోద్ది, మళ్ళీ ఇప్పుడు ముక్కటి ఏకాదశి నుంచి పగలు స్టార్ట్ అయిపోతుంది. అంతే బ్రహ్మముహూర్తం నుంచి అప్పుడు మనకు సోమవారిని దర్శించుకునే మార్గం చూస్తాం అన్నమాట. ఆ రోజు నుంచి ఇప్పుడు బ్రహ్మముహూర్తం, ఋషిముహూర్తం, ముహూర్తాలు ఉన్నాయి కదా, 5 గంటల లోపల దర్శనం చేసుకుని ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే 6 గంటల లోపల స్వామివారి దర్శనం అవుతుంది. తెల్లారి సూర్యుడు ఉదయించే ముందు లోపలనే స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన దర్శనం ఉంటే తర్వాత ఆ రోజు మొత్తం దర్శనాలు చేసుకోవచ్చు. అంటే ఏ టైంలో చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది? మార్నింగ్ టైంలో చేసుకోవడం విశేషం. బ్రహ్మముహూర్తం వచ్చేసి 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఋషి ముహూర్తం వస్తుంది 4 నుంచి 5, 5 నుంచి 6 మానవ ముహూర్తం. 6 గంటల లోపల చేసుకోవచ్చు. అదే టైంలో అందరికి దర్శనం లేం కాబట్టి ఆ రోజు మొత్తం ఏకాదశి పర్వదినం మొత్తం పురస్కరించి చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ప్రతిష్టాపన అయిన దేవాలయాన్ని, విష్ణుమూర్తి ప్రతిష్టాపన అయిన దేవాలయాన్ని కిరణం మహామోక్షకరం అంటే కూడా ఆ రోజు ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం అలంకార పరంగా పెట్టి దర్శనం ఇవ్వడం జరుగుతున్నాడు. విష్ణుమూర్తి ఆలయంలో విష్ణుమూర్తి ఆలయం కూడా ఎక్కడైనా కూడా అది చేస్తారు. తిరుపతి మహాక్షేత్రంలో అయితే స్వామివారికి ఉత్తర ద్వారం లేదు, అయినా కూడా ఇటు సైడ్ ఒక ద్వారం నుంచి స్వామివారి ఉత్తర ద్వారంగా స్వామివారి దర్శనం చేస్తారు. ప్రత్యేకమైన సాలగ్రామాలతో నిర్మించబడ్డ 2 క్షేత్రాలు, ఒకటి పద్మనాభ స్వామి, ఒకటి తిరుపతిలో ఉన్న విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి. ఈ 2 ప్రత్యేకమైన దేవాలయాలు. పద్మనాభ స్వామిని దర్శనం చేసుకోవడం చాలా విశేషం అనమాట. చాలా గ్రామంలో తయారు చేసిన 2 స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి వారు సాలగ్రామ శిలతో, పద్మనాభ స్వామిని కొన్ని సాలగ్రామాల శిలలతో తయారు చేశారు అనమాట. అది స్వయంభూనా తయారు చేశారు కొన్ని, అది ప్రతిష్టాపన జరిగింది. అది ఇక్కడ మనకు పద్మనాభ స్వామి కేరళలో తిరువనంతపురం ఉంటుంది. ఇవి కొన్ని ప్రత్యేకంగా ప్రతిష్టాపన దేవాలయాలు కొన్ని ఉంటాయి. ఈ టైంలో ఏదైనా ఏ వైష్ణవాలయాలను ఆ రోజు ప్రత్యేకమైన దర్శనాలు, ప్రత్యేకమైన అభిషేకాలు, ప్రత్యేకమైన పూజాకర్మలు అన్నీ కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయం వెళ్ళి దర్శనం చేసుకుని మహాశ్రేషకరం. అంటే ఆ రోజు ఉపవేశించి స్వామివారి ధ్యానంతో విష్ణుమూర్తి అష్టాక్షరి మంత్రాలతోటి స్వామివారి ధ్యానం చేసుకొని ఆయన సహస్రనామాలు చూస్తామని చేసుకోవడం వల్ల 1,00,000 నామాలు అంటే సహస్రనామాలు చేసే నామం పరంగా ఉంటే స్వామివారిని ఉపాసించిన స్వామివారిని ఆరాధిస్తున్నాడు. కాకపోతే బియ్యానికి సంబంధించి రైస్కి సంబంధించిన ఏ వస్తువు తినకుండా ఉండడం. మిగతా అంటే ఓన్లీ రైస్ అయినా అసలు ఆ రోజు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేస్తే ఇంకా ఫలితం అంటారు కదా. స్వామివారిని ఉపాసించడం అంటే స్వామివారిని సేవించే ఉండాలి. తర్వాత ఏంటంటే ఆహార పానీయాల పరంగా చూస్తే మన శక్తిని బట్టి మనం ఉండాల్సిందే. అవును. ఇప్పుడు మీకు స్వామివారిని ఎంతో కఠినంగానే చేయాలనుకుంటే అసలు ఏం కూడా తీసుకోకుండా ఉండొచ్చు. తడి కూడా ఏం తీసుకోకుండా ఉండొచ్చు. అవును, మన శక్తి కూడా క్షీణించే దశలో ఉన్నప్పుడు ఏమన్నా తీసుకోవచ్చు. అదే పండ్ల రసాలు ఆరోగ్యరీత్యా మనం ఆ విధంగా పాటించవచ్చు. కాకపోతే ఏంటంటే ఆరోగ్యరీత్యా ఎలా ఉన్నాయి కూడా బియ్యం ఐటమ్ మాత్రం, ఎందుకంటే రాక్షసుడు అందులో దాచుకున్నాడు కాబట్టి ఆ వరి ఏదైతే ధాన్యం మొత్తం అతని ద్వారా వచ్చింది కాబట్టి మనం ఏకాదశి రోజు తినకుండా ఉండడం. ఏకాదశి పేరు ఏదైతే శక్తికి పెట్టారో ఆ శక్తి పెట్టే ఏకాదశి రోజు తింటే ఆ శక్తి మనలో సంవరించే అవకాశం ఉంటుంది అనమాట. మనకైనా చెడు జరిగి అంటే ఏదో ఒకటి మనకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెగిటివ్ లోపల నెగిటివ్ సంబంధించిన వేరే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. 2 గదిలో పడే వరకు మనకు కూడా టెన్షన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆ రోజు ఏకాదశి రోజు బియ్యానికి సంబంధించి రైస్కి సంబంధించి తినకుండా ఉండడం. తర్వాత ఏదైనా కూడా అందుంచే పాయసం ఏదైనా కూడా ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట. సాయంత్రం టైంలో ఉపసించేసి ఎప్పుడైతే వెళ్తురు వెళ్ళిపోతుందో చీకటి పడే సమయానికి అప్పుడైనా ఆహారం ఏదో తీసుకుంటారు కొంతమంది. ఆహారం అంటే ఏ రూపంలో? అల్పాహారం, మన శక్తికి సంబంధించిన అంటే వీలైతే రోజు ఎంతసేపు నిద్ర లేకుండా ఉండడం చాలా మంచిది అన్నమాట. జాగరణ చాలా మంచిది. ఇప్పుడు కడుపు నిండా ఏంటంటే మనం నిద్ర వచ్చేసి పడుకుంటాం, అలసట వచ్చేసి పడుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదో పళ్ళ రసాలు చిన్న చిన్న ఏదో మామూలు తింటే మేలుకుంటే, బాగా తింటే నిద్ర రాదు, నిద్ర వచ్చేస్తుంది. కాకపోతే మామూలు అల్పాహారంగా ఉంటే నిద్ర రాదు, నిద్రావస్థలో వెళ్ళిపోలేం. కాబట్టి స్వామివారి ధ్యానం ముఖ్యం. కాబట్టి తెల్లారితే ద్వాదశి రోజు మనం ఎవరికో ఒకరికి భోజనం దానం చేయడం చాలా మంచిది. మన దోషం పోవడానికి రైస్ నుంచి వచ్చారు కదా, రైస్ సంబంధించిన దానం చేయడం అనమాట. మరుసటి రోజు అంటే ఈ రోజు అంతా ఉపవాసంతో రైస్ తినకుండా ఉండి నెక్స్ట్ డే రైస్ దానం చేస్తే మంచిది. అది కూడా మధ్యాహ్నం లోపల దానం. బియ్యం రూపంలో అయినా ఇవ్వచ్చు, ఆహారం తీసుకునే రూపంలో అయినా ఇవ్వచ్చా? స్వయం పాకం ఇవ్వాలి. స్వయం పాకం మనం ఏదో పప్పు ధాన్యం అవన్నీ కార్యక్రమాలు అన్నీ కూడా ఏదైతే పండ్లు పలహాలు ఎవరైనా మన అయ్యగారికి ఎవరికైనా ₹1-2 పెట్టి అలా ఇవ్వడం వల్ల పాదం తీసుకొని విష్ణుమూర్తి భావించి ఇవ్వడం అనమాట. మనకున్న ఏదైతే ఎప్పటికీ అలా ఇవ్వడం వల్ల మనకు ధాన్యానికి ఎప్పుడు లోటు ఉండదు.
భోజనానికి ఎప్పుడు లోటు ఉండకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఏకాదశి రోజు మనం ఎప్పుడైతే భోజనం ఇట్లా చేసి తింటామో మనకి అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది అతి తొందరగా. ఏదో ఒక అనారోగ్యం రావడం, మనకి అన్నం తినడం వల్ల ఏదో ఒకటి చెప్తాను లోపల నెగిటివ్ వెళ్ళిపోతుంది. రాక్షసంతో వెళ్ళిపోతే ఏం వెళ్తుంది, లోపలంతా మనకు అనారోగ్య ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజు తినడం వల్ల మనకు గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, కడుపుకు సంబంధించిన ప్రాబ్లం రావడం, ఏదో ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాబ్లం వల్ల మనకు అనారోగ్య పాలైపోతాం. కడుపు నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. కడుపులో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే ఏదో ఒకటి వచ్చేది, అన్ని డిసీజ్ కడుపు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి కడుపులో పంపించి ఈ బియ్యాన్ని ఒకటి పంపిస్తే, రైస్కి సంబంధించింది భోజనం సంబంధించి పంపిస్తే అప్పుడు మనకి అనారోగ్యం వచ్చే అవకాశం వస్తుంది. మొత్తం మనకి వస్తాయి. కాబట్టి అది ఒకరోజు ఆపురా బాబు అని చెప్పి పెద్దలు మనకు చెప్పడం వల్ల, అదేవిధంగా ఎన్ని వేల సమయం ఎంత మహర్షి వేదాలు అందరూ కూడా వేధించి మనకందరూ కూడా సిస్టమేటిక్ చెప్పారు. కాబట్టి పెద్దలందరూ మనం చెప్తూ వస్తూ మనం ఒకటి ఏకాదశి ఆచరిస్తూ ఇప్పటిదాకా తీసుకొచ్చాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ముక్కోటి ఏకాదశి వచ్చినట్టే తెల్లారి స్నానం చేసుకుని అందరూ కూడా కొన్ని వేలకి 100 కిలోమీటర్లు వెళ్ళైనా సరే లైన్ నిలబడి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేస్తారు. ఇంకోటి ఏం ఆలోచిస్తారు, మన ఆయన దర్శనం అయినా కాకుండా స్వామివారి అయితే ఎప్పుడు మేలుగా చూస్తుంటారు కదా, గుడిలోనే ఉండడం లేదు, మొత్తం గాలి ఎక్కడున్నా ఆయన మొత్తం వాయు ఎక్కడెక్కడ ఉందో ఆయన స్వామివారు ఉంటారు. నువ్వు లైన్ నిలబడి ఆయన చూస్తారు. నేను నిలబడేది ఎప్పుడు మీరు వచ్చేసారు. ఎప్పుడైనా మన టెంపుల్కి వెళ్ళామంటే ఏ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం చూసేటట్టు చేసుకోవాలి. దేవుని దేవతలు ఎవరైనా కూడా భగవంతుడు మనం చూడాలి. మనం చూడడం ముఖ్యం కాదు, ఆయన చూపు మనం పడితే మన కర్మ అంతా పోయి మనం హ్యాపీగా ఉన్నట్టే. ఆయన చూపు మనం పడాలంటే లైన్లో ఇవ్వడం, కష్టపడడం ఇవన్నీ జరుగుతుంటాయి. స్వామివారి గురించి పూల పనులు చేతిలో పట్టుకోవడము, ఆ ధ్యానం స్మరణ చేస్తున్నాము, ఏదో ధ్యానం చేస్తున్నాడు, ఊహల్లో కూడా ధ్యానం ఉంటుంది, కళ్ళలో ధ్యానం ఉంటుంది, మొత్తం ధ్యానం జరుగుతుంటుంది. శ్వాస వెళ్తుంటే ధ్యానంతో బయటకు వెళ్తుంది, శ్వాస పీల్చుంటే ధ్యానంతో లోపలికి వెళ్తుంటుంది. నామంతో బయటకు వస్తే శ్వాస, నామంతో శ్వాస లోపలికి పోతుంది. ఈ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ స్వామివారు మనల్ని చూస్తుంటాడు. మొత్తం జగమంతా అయినది, మొత్తం టోటల్ గా గాలి వాయువు గాలి ఎక్కడెక్కడ ఉందో మొత్తం స్వామివారు. అందులో నీ కలియుగంలో నామస్మరణే ముఖ్యం అని చెప్పారు కాబట్టి మీరు అన్నట్టు ఊరికే ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కాకుండా లైన్లలో నామస్మరణ చేసుకుంటూ వెళ్తే ఇంకా పుణ్యం పురుషార్థం. అంటే ఇప్పుడున్న కలియుగ ధర్మం పరంగా ఎప్పుడు కూడా బ్రెయిన్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. మొబైల్ కి అటాక్ట్ అవ్వడం, మాటలు కూడా అవే జరుగుతున్నాయి. అంటే ఒక్క రోజన్నా కూడా స్వామివారి స్మరణతోటి నామస్మరణతో ఉంటే 360 రోజులు బాగుంటావు అన్నట్టు ఆలోచనతో చెప్పడం. మనకేంటంటే మన ఆషాఢ మాసంలో మనకు స్వామివారు ఎప్పుడైతే శయన వెళ్ళిపోయిండో పడుకుంటూ అప్పటి నుంచి వేరే దేవతలందరూ రక్షింపబడ్డారు. వరాహి స్వామి వీళ్ళందరూ ఎన్ని దేవతలు అమ్మవార్లందరూ కూడా మనం రక్షింపబడ్డారు. నవరాత్రులు అమ్మవారు, అమ్మవారు ఆషాఢ మాసంలో రావడం, నవరాత్రులు తర్వాత ఇవన్నీ కూడా మనకు అమ్మవారు రక్షింపబడ్డారు. రాత్రి అంతా వాళ్ళు చూసుకున్నారు, నవరాత్రులు చేసాం ఆ టైంలో మొత్తం. తర్వాత స్వామివారు లేచినాడే ఆయనే చూసుకుంటారు. అంతే ఆ పడుకున్న రోజులంతా మనల్ని రక్షించేది అమ్మవారు రక్షించారు. దాని తర్వాత స్వామివారు లేచినట్టు ఆయన చూసుకుంటారు. జగమంతా ఆయన చేతిలో జగమంతున్న కుటుంబాన్ని వాళ్ళ అమ్మవారికి పోయి పడుకున్నట్టు చూసుకొని చెప్పేసి పడుకున్నప్పుడు ఆయన చూసుకుంటారు. వాళ్ళు అది చూసుకున్న మేమందరూ క్షేమంగా ఉన్నాము, మీరైతే ఎవరికైతే అప్పయిపోయారో వాళ్ళందరూ మనం క్షేమంగా చూసుకున్నారు, మేము బాగున్నాము అని చెప్పి స్వామివారికి మన మొహం చూపించి ఆయన చూసి వస్తున్నాడు. ఆయన చూసుకున్న నా ప్రజలంతా క్షేమంగా ఉండాలని చూస్తున్నాడు. ఎంతమంది వచ్చింది, ఇంకా ఆరోగ్యంగా ఉండరా లేదా, వచ్చి నిలబడరా ఎలా ఉండరు, ఆరోగ్యంగా ఉంటే లైన్లో పడదు, లేవు అంటే వీళ్ళకి అప్పయిపోయిన పని చేసిరా లేదు. నవరాత్రులు అమ్మవారికి అప్పయిపోయారు, తర్వాత ఆశ్రమ మాసంలో అమ్మవారికి అప్పయిపోయారు, వీళ్ళందరినీ కూడా అప్పయిపోయారు. నవరాత్రులు అయిపోయిన తర్వాత గణపతికి అప్పయిపోయారు. ఒక్కో మాసం వరకు అప్పయిపోయారు. అందునుంచి ఈ మాసం అంతా వీళ్ళందరూ క్షేమంగా చూసినా నా ప్రజల్ని ఆయన చూసుకుంటున్నాడు. చూసుకుంటే ఆయన హ్యాపీ. అప్పుడు అందరి దర్శనం ఆయన మనం చూస్తాం, మనం ఆయన చూస్తాం. అప్పుడు 360 రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యారు. మన ఏదైనా పుణ్యఫలం ఉంటేనే మన ముక్తి మార్గం అనేది ఉంటుంది. ఈ దేవతను ఆరాధించడం ఇవన్నీ పుణ్యఫలం కోసం. అంటే ఎవరైనా పెద్దవాళ్ళకి ఏదైనా పని చేసి పెడితే పుణ్యం ఉంటే చేయండి అంటారు. కార్తీక మాసం ఆ రోజు కార్తీక మాసంలో ఏదైతే మనం ఇప్పుడు కార్తీక మాసం నుంచి ఏకాదశి ఉంటూ వస్తుంటాం, తర్వాత తొలి ఏకాదశి ఉంటాం. ఇవన్నీ పుణ్యఫలానికి మార్గాలు అన్నమాట. ఇప్పుడైతే ఎన్ని కార్తీక మాసంలో ఉన్నా ఏదైతే కార్తీక మాసం నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఏదైతే ముక్కటి ఏకాదశి రోజు ఉంటే ఇది ఎన్నో ఏకాదశి నుండి ఫలితం ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎన్నో ఏకాదశి మనం ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క పుణ్యఫలం ఇస్తుంది. ఒక్కొక్కటి ఒక రకమైన ఫలితం ఇస్తుంది. అదే ముక్కోటి ఏకాదశి రోజు మనము స్వామివారి ధ్యానంతో ఉపవాసించడం వల్ల ఎంత పెద్ద పుణ్యఫలం, కోటి ఏకాదశులు ఉన్నంత ఫలితం మనకి ఇస్తుంది అనమాట. అందుకే ముక్కోటి ఏకాదశి 3 కోట్ల ఏకాదశులు ఉన్నంత ఫలం అనుకోవచ్చు. ముక్కోటి అంటే 3 కోట్ల దేవతల అనుగ్రహం ఎంత ఉందో 3 కోట్ల అనుగ్రహం మనకు ఉంటుంది అనమాట. కోటి
ఏకాదశిలో ఫలితం ఇస్తుంది. ఓకే. కోటి ఏకాదశి ఫలితం ఇస్తుంది. ముక్కోటి దేవతలు కూడా అనుగ్రహం. మనకు దర్శనమిస్తారు. ఒక్కరోజు మన టెంపుల్కి వెళ్ళి అన్ని ఏకాదశిలు వెళ్తాం టెంపుల్కి. అవును. ముక్కోటి ఏకాదశి రోజు మన టెంపుల్కి వేస్తే 3 కోట్ల దేవతలు దర్శనం చేసుకుని వెలుగుతారు అనమాట. అందరు అక్కడనే ఉంటారు అనమాట. అంటే మనం కళ్ళతో చూడకపోయినా వాళ్ళ దర్శనం మనకు కలిగినట్టే, వాళ్ళ అనుగ్రహం మనకు. ఆరా ఇప్పుడు మనకి చెప్తాం అనమాట, అవును. దేవాన్ని దేవతలు ఆరా డెవలప్మెంట్ అవుతుంటది. ఇప్పుడు మామూలు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆరా వేరే విధంగా ఉంటుంది, ఆ స్పెషల్ డేస్కి వెళ్ళినప్పుడు ఆరా ఇంకో రకంగా ఉంటుంది. అంతే. మనకు కావాల్సిన ఆరా బలమే, అడుగుంటే ఆరా యాక్టివేట్ అయిపోతుంది. అవును. అందునుంచి ఆరా అంటే టెంపుల్ ఒక దేవుడి ఫోటో చూస్తే వెనక ఒక ఎల్లో కలర్ వస్తుంది కదా, అదే ఆరా అనమాట. ఫోటోలు వెనక ఎల్లో కలర్ ఆరా చూపిస్తారు కదా, భగవంతుడికి ఆరా ఉంటుంది, మనకు కూడా ఆరా. ఆడికి పోయినప్పుడు ఆరా డెవలప్మెంట్ అయిపోతుంది. ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేకమైన దేవాలయానికి వెళ్తే మనకు ఆరా డెవలప్ అవుతుంది. ఆరా బాగుంటే మనంత శక్తివంతులుగా, ఆరోగ్యవంతులుగా, డబ్బు పరంగా, డబ్బు సంపాదించడంగా, ఏ టెన్షన్ హ్యాపీగా జీవిస్తాం అనమాట. అంటే ఆరా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ ఆలయాలు ఇవన్నీ వెళ్ళడం. అందుంచి ఎన్ని కోటి ఏకాదశి చేస్తే ఎంత బలం వస్తుందో ఆ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే అంత బలం, అంత ఆరా ఇమ్మీడియట్లీ యాక్టివేట్ అయితే అంత పుణ్యఫలం వస్తుంది. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు విశేషమైన రోజులని బాగా పెద్దలందరూ మనకు చెప్పారు. విశేషమైన రోజులు తీసుకోవడం, పండుగలు ఇవన్నీ మనం చేసుకుంటూ స్పెషల్ డేస్ కూడా మనం వెళ్తుంటాం. అందుగురించి ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ధ్యానం చేసుకోవడం. మీ అందరూ కూడా స్వామివారి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం, అష్టాక్షరి పఠిస్తూ ఆ రోజు అందరూ కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి అనుగ్రహం ఎందుకు ఉండాలి, మీ అందరూ చల్లగా డబ్బు సంపద ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటాను. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి